నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మోతెడ్ గ్రామంలో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 74.50 లక్షల రూపాయలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంజూరు చేయించడం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు కలగంటున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చేసిన కృషిని ప్రశంసించారు. రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు అభినందించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలను తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఏ సభ్యులు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగభూషణం, డీసీసీ అధికార ప్రతినిధి పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏదైతే గౌరవనీయులు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఏదైతే రైతులకు మాట ఇచ్చిన విధంగా ఈరోజు ప్రభుత్వం నుండి ఏదైతే రేవంత్ రెడ్డి గారి నుండి అలాగే బట్టి విక్రమార్క గారి నుండి సంబంధిత శాఖ ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రులు వారి నుండి ఈరోజు మా ప్రేమ్ సాగర్ రావు గారు లక్షెట్పేట మండలానికి మరియు దండపల్లి మండలానికి 74 కోట్ల ఇరిగేషన్ లిఫ్ట్ శాంక్షన్ చేపించిన సందర్భంగా మరి మా మండల్ నుండి, మా మున్సిపల్ నుండి పెద్ద ఎత్తున రైతులు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఎక్కడ లేని విధంగా, ఎక్కడ జరగని విధంగా మా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో మా ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో దూసుకుపోతుంది. మరి ఈ రైతాంగం తరఫు నుండి, లక్ష్మేట మున్సిపాలిటీ తరఫు నుండి, మండల్ తరఫు నుండి, దండపల్లి మండల్ తరఫు నుండి వారికి మేము చాలా చాలా రుణపడి ఉన్నాము. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసిన అందరూ ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మోదల, కన్నెపల్లి, లక్షలపేట వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, రైతులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ముఖ్యంగా మరి కన్నెపల్లి, మోదలకు ఎప్పుడు రైతులు కడెం నుండి నీరు వస్తలేవని రాత్రి పగలు కడెం కాలువ మీద వండి నీళ్లు తీసుకుపోయి పండినట్టు వరి పంట పండించుకునే రైతులు. అటువంటి దానికి మన గౌరవ శాసనసభ్యుడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానంలో భాగంగా వారు ఏదైతే చెప్పాడో 4 లిఫ్ట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. వారు ఆ రోజు మొదల గ్రామంలో మీకు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తా అని చెప్పిండు. అతను చెప్పిన పరంగా 2 సంవత్సరాల తర్వాత ప్రేమ్ సాగర్ రావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్న సన్నిహితంతో ఈరోజు నా లక్షలపేట దండపల్లి మండలంలో 4 లిఫ్ట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకున్న నిర్ణయం చాలా చక్కదైనది. ఎందుకంటే ఈరోజు మొదలకు దాదాపు 20-30-40 ఏళ్ళ સુધી ఎలాంటి నీళ్ళు రాలేదు. ఈరోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖచ్చితంగా మొదల్లో 2-3 పంటలు వండి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రేమ్ సాగర్ రావు గారు చేసిన కృషికి మేము లక్షపేట మున్సిపాలిటీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రేమ్ సాగర్ రావు గారికి పాలాభిషేకం చేసినాము. ప్రేమ్ సాగర్ గారు మన ఎమ్మెల్యే గెలిచిన వెంటనే నానాడు వేసంగి పొలాల గురించి
మరి ఇల్లంపల్లి ఆనకట్టపై పోయినప్పుడు అక్కడ ఉన్న అధికారులు మరి గేజ్ తక్కువ ఉన్నది ఇంత ముందు కూడా ఇయ్యలేదు అన్నప్పుడు అదంతా నాకు తెలియదు, వేసవి నీళ్లు తప్పకుండా కావాలని చెప్పినప్పుడు మరి ఎప్పుడు లేని విధంగా మరి ఆ సంవత్సరం మనకు నీళ్లు ఇచ్చి అధికంగా పంటలు పండించిన ఘనత ప్రేమతాడ దక్కుతుంది. మరిన్ని అప్డేట్స్ కే చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ న్యూస్.